వాట్సాప్ మై ఆసమ్ బ్రదర్స్, నేను మీ బ్రో గణేష్. ఇంట్రో బాగా ఇచ్చా కదా, పీటర్ మెక్కర్నిల్ లాగా, ఇఫ్ యూ నో హిమ్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, చెప్పాలంటే ఈరోజు ఏంటంటే ముందు రోజు, దివాళీ ముందు రోజు ఈరోజు. సో రేపు దివాళీ కాబట్టి మనం ట్రెడిషనల్గా తయారవ్వాలి. నాకు ఎప్పుడు దివాళీ రోజు మంచిగా ట్రెడిషనల్గా తయారయ్యే హవా చేయాలనిపిస్తుంది, అది ఎందుకో నాకు తెలియదు. బట్ చూసుకుంటే అదే ట్రెడిషనల్ వేర్ మ్యాక్సిమం అన్నీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయి. సో ఇప్పుడు మనం వెళ్ళి మంచి ట్రెడిషనల్ వేర్ షాపింగ్ చేసుకొని రావాలి. అండ్ బయట చాలా వర్షం పడుతుంది. సో నేను ఐఫోన్తో షూట్ చేస్తా, కెమెరా ఇక్కడ ఇంట్లో వదిలేస్తాను, ఎందుకంటే మైక్ తడిసిపోద్ది. లాస్ట్ టైం ఎలాగ తడిసిపోయింది, చాలా మంచి ఘనకార్యం చేశాను లాస్ట్ టైం. ఇప్పటికీ నేను తిప్పలు పడుతున్నా మైక్తో. సో ఎస్, లెట్స్ గో అవుట్. ఇంకా మిమ్మల్ని ఏమాత్రం బోర్ కొట్టించకుండా లెట్స్ గెట్ దిస్ షో ఆన్ ద రోడ్. ఓకే గైస్, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది బికాస్ ఆఫ్ టుమారో ఫెస్టివల్ కదా. సో నేను మర్చిపోయాను ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. అండ్ వర్షం కూడా చాలా బాగా పడుతుంది, ఇప్పుడే సిగ్నల్ కూడా వేసాడు. వావ్, చాలా చాలా ట్రాఫిక్ ఉంది. వి కేమ్ టు వైజాగ్ సెంట్రల్. పార్కింగ్ ఉందా లేదా రా అయ్యా, ఇంకెక్కడ పార్కింగ్ లేదని చెప్పి డైరెక్ట్లీ షాపింగ్ మాల్ పార్కింగ్లోనే పెట్టాను నేను. వీఆర్ డూయింగ్ ఏ వైల్డ్ హంట్ ఫర్ ట్రెడిషనల్ వేర్. సో వీ కేమ్ టు ద వైజాగ్ సెంట్రల్. Let's go up and let's see if we have any traditional outfits over there. We came to the men's floor and let me tell you one thing, వైజాగ్ సెంటర్లో మెన్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. నాకేం పే చేయట్లేదు ఇది చెప్పడానికి, జెన్యూన్ ఒక కస్టమర్ రివ్యూ అనమాట. వైజాగ్ సెంటర్లో కలెక్షన్ అవసరం. దీని తర్వాత లైఫ్ స్టైల్లో కూడా బాగుంటుంది. సో వైజాగ్ సెంట్రల్ నాకు దగ్గర కాబట్టి ఫస్ట్ వైజాగ్ సెంట్రల్కి వచ్చాను. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రీజనబుల్ హియర్, లెట్స్ గో టు లైఫ్ స్టైల్ నెక్స్ట్. ఓకే, అపారెంట్లీ ట్రెడిషనల్ వేర్ పైన ఫార్మల్ సెక్షన్లో ఉంటుందంట. సో వీఆర్ గోయింగ్ అప్ రైట్ నౌ. సో మెన్స్ వేర్కి 2 ఫ్లోర్స్ ఉంటాయి ఇక్కడ. కింద మొత్తం క్యాజువల్స్ ఉంటాయి అండ్ పైన ఫార్మల్స్ ఉంటాయి. Start the hunt. Apparently these are all lengthy వచ్చే కుర్తాస్. ఇవి మీడియం లెంత్ అనమాట ఇవన్నీ. అండ్ దోస్ ఆర్ షార్ట్ షర్ట్స్, జాకెట్స్ అలాంటివి. నేనైతే ఈ లెందీ కుర్తాస్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే కామన్ ట్రెడిషనల్ లెందీలో అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తాం మనం. బట్ చూసుకుంటే దిస్ ఈజ్ సమ్ వాట్ హడావిడి. నాకు ఇంత హడావిడి నచ్చదు. మెరుపులు ఉరుములు నాకు వద్దు. దిస్ ఈజ్ కుర్తా అండ్ దిస్ ఈజ్ నైస్. ఐ మైట్ ట్రై దిస్. ఓకే, సో ఐ టేక్ వన్. ఇదేంటిది ఎల్లా? ఓకే, బ్లూతో పాటు వీ హ్యావ్ గ్రీన్. ఇవన్నీ గ్రీన్, ఆలివ్ గ్రీన్, క్రీమ్, నేవీ బ్లూ. ఇది బాగుందా, అది బాగుందా? ఈ డిజైన్ వచ్చిన ట్రై చేద్దాం, ఎందుకంటే మ్యాక్సిమం ఎప్పుడు ప్లేనే తీసుకుంటాం ట్రెడిషనల్లో. బట్ ఫస్ట్ టైం డిజైన్ ట్రై చేద్దాం. ఆల్సో ఐ మైట్ గో ఫర్ దిస్ గ్రీన్ యాజ్ వెల్. ఓకే, సో గైస్ వీఆర్ గోయింగ్ ఫర్ దీస్ 3 కుర్తాస్. వన్ ఈజ్ గ్రీన్ అండ్ వన్ ఈజ్ వైట్ విత్ బ్లూ ప్రింటింగ్ అండ్ అదర్ వన్ ఈజ్ కంప్లీట్ బ్లూ ప్రింటింగ్ అనమాట. సో మీకు ఇది కొంచెం టీల్ గ్రీన్ లా కనిపిస్తున్నాము, బట్ దిస్ ఈజ్ ఎ డార్క్ గ్రీన్. బట్ లెట్స్ గో, లెట్స్ హ్యావ్ ట్రయల్ డన్. ఓకే, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది హౌ ఎవ్రీథింగ్ లుక్స్ అని చెప్పి. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఉన్నారా? ఎవరు లేరులే. లక్కీలీ బయట అంత ట్రాఫిక్ ఉన్నా సరే ఇక్కడ పెద్దగా జనాలు లేరు, పెద్దగా ఫ్లో లేదు. సో ఇట్స్ గుడ్. ట్రైలర్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. సో నేను ఓపెన్గా కొంచెం లౌడ్గా మాట్లాడవచ్చు. సో లెట్స్ ట్రై ద ఫస్ట్ కుర్తా. Guys, this is the first kurta, which is a green one. మీకు బ్లూగా కనిపిస్తుంది, ఇగ్నోర్ చేయండి. అండ్ ఆల్సో వెనకాల చాలా మెస్ ఉంది ట్రైల్ రూమ్లో, ఇగ్నోర్ చేయండి. బట్ ఎస్, దిస్ లుక్స్ గుడ్. దిస్ ఈస్ వెరీ సింపుల్, మినిమలిస్ట్. అండ్ కింద నేను చెప్పులేసాను. ఎస్, నేను కూడా అప్పుడప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను. ఆల్సో బయట వర్షం పడుతుంది, షూస్ అవన్నీ మాసిపోతే ఎవరు కొడుకుంటారు చెప్పండి. అందుకే మంచిగా స్లైడ్ చేసుకుని వచ్చాను. ఇట్ ఆల్సో లుక్స్ గుడ్. అండ్ దీని కింద ప్యాంట్, వైట్ ప్యాంట్ వేస్తే బాగుంటుంది. బట్ లెట్స్ సీ, మిగతా 2 ఉన్నాయి కదా, అవి ట్రై చేద్దాం. దిస్ ఈస్ ద సెకండ్ కుర్తా, విచ్ ఈస్ అ వైట్ వన్. పైన బ్లూ ప్రింటింగ్ వచ్చింది మినిమల్గా. చూసారా ప్యాటర్న్ ఎలా వచ్చిందో? చాలా బాగుంది చూడటానికి. అండ్ క్లాత్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ కంపేర్ టు దట్ గ్రీన్ వన్. కొంచెం రఫ్ ఉంది అది, బట్ దిస్ వన్ ఫీల్స్ లైక్ ప్యూర్ 100% కాటన్. అండ్ దీని కింద మీరు ఏ ప్యాంట్ వేస్తారని చెప్పి ఆశ్చర్యపోవచ్చు. ఐ విల్ వేర్ బ్లూ జీన్స్. ఈ బ్లూ ప్రింటింగ్ కింద బ్లూ జీన్స్ చాలా బాగుంటుంది. And yes, I'm currently positive on this kurta, but let's try that blue printing one. Finally, this is the third kurta. ఒక్కబెట్టేస్తుంది ఇక్కడ. సో చూడడానికి చాలా బాగుంది, మంచిగా ప్యాటర్న్ కూడా బాగుంది. కింద వైట్ ప్యాంట్ వేస్తే సెట్ ఉంటుంది దీని కిందన. బట్ నాకు ఎందుకో
ఆ వైట్ కుర్తా మీద ఉండిపోయింది. నాకు బాగా నచ్చింది, అది పాజిటివ్ ఉన్న దాని మీద. అండ్ బ్లూ ఎందుకు వద్దనుకున్నాను అంటే ఆల్రెడీ నా దగ్గర బ్లూ ఉంది, బట్ నాట్ దిస్ బ్లూ, రాయల్ బ్లూ ఉంది నా దగ్గర. సో అందుకు వద్దనుకున్నా, బట్ ప్యాటర్న్ లేదు, దట్స్ ఎ ప్లెయిన్ వన్. సో దిస్ ఈజ్ సపరేట్ అండ్ తీసుకుంటే పర్లేదు. బట్ కరెంట్లీ ఐమ్ థింకింగ్ ఎల్లో ఒక కుర్తా చూశాను, అది కూడా ఒకసారి వేసుకుంటాను. హ్యావ్ ఎ లుక్. సో గైస్, ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్ వైట్ కుర్తా, ఎందుకంటే కంఫర్ట్ ఈజ్ ఎవ్రీథింగ్, కంఫర్ట్ ఈజ్ ద ఫైనల్ థింగ్. కాబట్టి అదంతా స్టైల్గా ఉన్నా చూడడానికి. దిస్ వన్ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ టు మీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఇట్. సో దట్స్ వై ఐఎమ్ గోనా ఫైనలింగ్ దిస్ కుర్తా ఫర్ దివాళీ. బిఫోర్ గోయింగ్ ఎలాగో మన షాపింగ్ మాల్ కొంచెం ఖాళీ ఉంది కాబట్టి జస్ట్ ఫాస్ట్గా టక్కమని చెప్పి నాకు ఇక్కడ నచ్చిన ఒక 5 షర్ట్స్ ఆర్ టీ షర్ట్స్ ఆర్ జాకెట్స్ ఆర్ స్వెట్ షర్ట్స్ ఏమైనా మీకు చెప్తాను. లెట్స్ గో. దట్ షర్ట్ లుక్స్ ఆసమ్. ఎస్, దిస్ వన్. దట్ డెనిమ్ జాకెట్ లుక్స్ ఆసమ్. అండ్ దీని ప్రైస్ అంతా 4000. బట్ కమ్ ఆన్ గైస్, చాలా అకేషన్స్ అప్పుడు మీరు వేయచ్చు అండ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 5 years అయినా మీ దగ్గర ఉంటుంది. 5 years కదా, ఒక 3 years అయినా అట్లీస్ట్ ఉంటుంది. దిస్ ఎల్లో స్వెటర్ లుక్స్ ఆసమ్. కింద బ్లూ జీన్స్ వేస్తే నా భూతో నా భవిష్యత్, కింద వైట్ స్నికర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ ఐటమ్. దిస్ హుడీ ఆల్సో లుక్స్ గుడ్. కలర్ బ్లాకింగ్ అది చాలా బాగుంది. రెడ్ వచ్చింది, వైట్ వచ్చింది, బ్లూ వచ్చింది. సో యా, వాట్ ఆర్ యూ మే సే ఇట్? ఇట్స్ గుడ్ ఫర్ వర్కౌట్స్, లేయరింగ్, ఆల్ దోస్ థింగ్స్. కింద మంచి బ్లూ జీన్స్, కత్తి. సో ఇఫ్ యూ సీ దిస్ సమ్వేర్, ఖచ్చితంగా తీసుకోండి. ఎస్, ఇట్స్ ఏ డైమండ్ ఇన్ ద రబుల్. దిస్ ఈజ్ ఏ లెదర్ జాకెట్. చూడడానికి చాలా బాగుంది కదా, బ్లాక్ లెదర్ జాకెట్, బట్ డెనిమ్ జాకెట్ స్టైల్లో వచ్చింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఎంత 6000 7000 అంతా. బట్ కమ్ ఆన్ గైస్, leather jacket, denim jackets, you will wear it for decades, okay? So yeah, this is also a good selection. So guys, these are the 5 items that I selected randomly for you. Now let's go with our kurta. అసలే చాలా లేట్ అయిపోయింది, రేపు అసలే పండగ, త్వరగా లగాలి. ఇందాక లింక్స్ ఎక్స్కలేమీటర్ మీద ఎక్స్కలేమీటర్లు దిగేస్తున్నాం, బట్ లిఫ్ట్లో మనం వెళ్ళాలి కిందకి. మామూలు ఫ్లోర్ వాళ్ళకి దిగేసాను ఎక్స్కలేమీటర్ మీద. సో ఎక్స్కలేటర్ మీద పేరు పలకడం రావట్లేదు, నోరు తిరగట్లేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్. గైస్, అన్నట్టు ఇలాంటి చిన్న మినీ హంట్లా అంటే ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్ళి టపా అని చెప్పి నా కంటికి ఏది బాగుంది అనిపిస్తుంది మీకు చెప్పడం. బాగుంది కదా, we might do episodes on it. ఒక సిరీస్ లా స్టార్ట్ చేద్దాం. కామెంట్ సెక్షన్ లో చెప్పండి if you want to look those kinds of videos, okay? గైస్, షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు టిఫిన్ తెమ్మన్నారు. వాళ్ళు ఇంకా తినలేదు, 9:30 అవుతుంది టైం. వాళ్ళకి అలా ఉంది, మరి చెప్పాను త్వరగా తిను అని చెప్పి. సో వాళ్ళకి టిఫిన్ పట్టుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎంవీపీలోనే దిస్ ఈస్ ద బెస్ట్ స్పాట్ ఫర్ టిఫిన్స్. పైగా మీకు 10:30 11 దాకా ఉంటాయి అన్నమాట ఇక్కడ స్టాల్స్ అన్నవి. అండ్ టేస్ట్ వెరీ గుడ్. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడే తింటారు అండ్ నేను కూడా ఇక్కడే తింటాను. అండ్ యా, నౌ లెట్స్ గో టు ద హోమ్. అండ్ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ రోజుకి. అండ్ రేపు దివాళీ రోజు నా అవుట్ఫిట్ వేసుకొని ఆల్ దోస్ బీ రోల్స్ అండ్ నా డే అలా ఉందో రేపు మీకు బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో సీ ఇన్ ద మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్, ఐ విష్ యూ ఎ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఇట్స్ ఎ గుడ్ డే, బట్ కొంచెం మొబ్బేసింది బయట. సో ఇట్స్ లిటిల్ బిట్ షేడీ. సో యా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. బట్ మీకు బీ రోల్స్ వేస్తాను. బట్ బీ రోల్స్ వేసే ముందు మీరు కానీ అలా చూస్తే దట్ ఈజ్ అవర్ న్యూ టీవీ. మీకు చూపిస్తా పదండి. కొంచెం ఇల్లంతా మెస్ ఉంది, ఇగ్నోర్ చేసేయండి. సో దిస్ ఈజ్ ద న్యూ టీవీ. దిస్ ఈజ్ సోనీ విచ్ హ్యావ్ 4K HDR, గూగుల్ హోమ్ అండ్ బెటర్ రిజల్యూషన్ అండ్ మోర్ పిక్సెల్స్. అండ్ మనం పెద్దగా టీవీ చూడడం, సో డాడీ కొనుక్కున్నారు అయితే. సో డాడీ చూసుకుంటారు ప్రతిరోజు టీవీ. సో అతనికి ఆ టీవీ చాలా ఇష్టం, అందుకు కొనుక్కున్నారు. అండ్ మీరు అడగొచ్చు, ఏంటి బ్రో మొత్తం ఇల్లంతా ఇంత మెస్సీగా ఉంది, వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఐల్ షో యూ. సో మీకు చెప్పాను నా రూమ్ మొత్తం రెనోవేట్ చేపిస్తున్నా అని చెప్పి. కరెంట్లీ ఇట్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ అండ్ పెయింటర్ వర్క్ చేస్తున్నాడు. కంప్లీట్లీ అయిన తర్వాత మీకు రూమ్ టూర్ సపరేట్గా వీడియో చేస్తాను. సో వెయిట్ ఫర్ దాట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రూమ్, ఎందుకంటే కంటెంట్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ కంటెంట్ సెటప్ మార్చిపోతున్నాను. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, ఈరోజు మనం 250K సబ్స్క్రైబర్స్ మనం క్రాస్ అయ్యాం. ఏంటో 4th, ప్రతి మంత్ 4th రోజే మనం ఈ మైల్ స్టోన్ క్రాస్ అవుతున్నాం అనమాట. 4 times. నాకు ఎప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ March 4th వచ్చింది, 2 lakh సబ్స్క్రైబర్స్ August 4th వచ్చింది, 2.5 సబ్స్క్రైబర్స్ November 4th, విచ్ ఈజ్ ఏమో కోఇన్సిడెన్స్ ఏమో తెలియదు కానీ 4 ఈజ్ బికమింగ్ మై లక్కీ నెంబర్. అండ్ ఎస్, రూమ్ కోసం అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే కొత్త సెటప్, కొత్తగా నా రూమ్ని నా
టేస్ట్ ప్రకారంగా నేను రెనోవేట్ చేయించుకుంటున్నాను. అండ్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ అవుట్ఫిట్ బీ రోల్స్ వేసేద్దాం. లెట్స్ గో. So guys, those are the B-rolls. I hope you like those B-rolls. And honey, subscribers hi చెప్పు, హ్యాపీ దీపావళి అని చెప్పు. దానికి నిద్రే సుఖం, నిద్రే ఈ పిల్లలకి ఎనర్జీ. సో అలా పడుకుంటూ ఉంటాయి, అలా చూస్తుంది, అలా నాకుంటుంది. బాడీ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడం ఈ పిల్లలకి బాగా అలవాటు అనమాట. సో క్యూట్. సో ఎస్ గైస్, దట్స్ ద వ్లాగ్. ఈ షార్ట్ వ్లాగ్ మీకోసం అలా చేయాలనుకున్నాను. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పాలి, 250K సబ్స్క్రైబర్స్కి వచ్చాం కాబట్టి దెర్ ఇస్ అనౌన్స్మెంట్. 300K అంటే 3 lakh సబ్స్క్రైబర్స్కి మీటప్ ప్లాన్ చేస్తున్నాం వైజాగ్లోనే. సో ముందుగానే ప్లాన్ చేస్తున్నాను, ముందుగానే చెప్తున్నాను మీకు. సో ఎనీవన్ వాంట్ టు కమ్, యూ కెన్ కమ్. బట్ వెన్యూ డీటెయిల్స్ ఆల్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీకు తెలుస్తాయి. ఫ్యూచర్లో నేను రివీల్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ అయిపోయిన తర్వాత రాత్రి నేను ఎలా దీపావళి ఎంజాయ్ చేసుకున్నాను, హౌ ఐ సెలబ్రేటెడ్ మై దీపావళి విత్ మై రిలేటివ్స్. అండ్ నేను ఇప్పుడు విజయనగరం వెళ్ళిపోతున్నాను. వైజాగ్లో నేను సెలబ్రేట్ చేసుకోవట్లేదు. సో విజయనగరం వెళ్ళి అక్కడ నేను దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కాబట్టి మేక్ ష్యూర్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్, హౌ ఐ సెలబ్రేటెడ్ మై దీపావళి అండ్ ఆల్. గైస్, ఈ చిన్న వ్లాగ్ మీకోసం చేశాను. నా దివాళీ షాపింగ్, హౌ మై దివాళీ మార్నింగ్ వెంట అని చెప్పి ఈవినింగ్ కల్లా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేయాలి వీడియోని. సో మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ ద థాట్స్ ఆన్ అవుట్ఫిట్ హంట్. ఓకే, ఇందాక చెప్పినట్టే అలాగే మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళి అలా ర్యాండమ్గా నా కంటికి నచ్చిన ఒక మంచి అవుట్ఫిట్ ఏంటో మీకు సజెస్ట్ చేస్తాను. అలా మీకు చూపించేస్తా పిన్ పాయింట్గా ఎందుకు వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అని చెప్పి. సో దట్ కెన్ బి ఇంట్రెస్టింగ్. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇంట్లో పనులు జరుగుతున్నాయి, బయట డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, అలా కెమెరా పట్టుకుని ఉంటున్నాను, చేయి నొప్పి వచ్చేస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్. సో ఇట్స్ ఏ ప్రిటీ బిజీ దివాళీ ఫర్ మీ. ఓకే, సో ఎస్, hope you enjoy your Diwali and have a safe and lovely Diwali. Hope you subscribe to our Fashion Verge. అలాగే 3 lakh సబ్స్క్రైబర్స్కి అలా రీచ్ అయిపోతాం వెంటనే. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మేక్ షూర్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. సో గైస్, హ్యాపీ దివాళీ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.